ఈ నెల కుంభరాశిలో బుధుడు సంచరించున్నాడండి. దానివల్ల నాలుగు రాశుల వరకు బాగా ప్రయోజనం కలుగుతుంది. ఇది చాలా విషయాల్లో కూడా కలిసి వస్తుంది. ఇంచుమించుగా ఏంటంటే గ్రహాలకు రాకుమారుడు బుధుడు. ఈ బుధుడు యొక్క సంచారం వల్ల ఈ రాశుల్లో అదృష్టం బాగుంది. ఈ నెల ఫిబ్రవరి 22 నుంచి కుంభరాశిలో బుధుడు సంచరించినాడు. సుమారు 24 రోజులు ఈ దశ ఉంటుందన్నమాట. ఇందులో మెయిన్గా కుంభరాశి, కన్య, వృషభం, సింహం ఈ 4 రాశులు ఉంటాయండి. ఈ కాలంలో వీరు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వ్యాపారులకైతే వ్యాపారం కలిసి వస్తుంది, పెళ్లి కోసం ప్రయత్నించే వాళ్ళకి పెళ్లి కలిసి వస్తుంది, వ్యాపారాలకి కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. అలాగే వీరు కొద్దిగా కన్యారాశి వారు అయితే ఈ కాలంలో ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఆరోగ్యం కొట్ట కన్యారాశి వారు కాస్త జాగ్రత్త వహించండి. ఇక మిగతా వృషభం, సింహం, కన్య ఈ 3 రాశుల వారికి కూడా సుమారుగా ఒకే విధమైన మట్టి అదే. ఎందుకంటే వృషభ రాశి వారికి మెయిన్గా ఏం జరుగుతుందంటే ఇందులో కొత్త ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ యొక్క మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా వృషభ రాశిలో వాళ్ళకి. ఇక సింహరాశిలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే బాగా అదృష్టం చాలా బాగా ఎక్కువగా ఉంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. కాబట్టి ఈ ఆస్తులు కొనాలని ప్రయత్నించేవారు వీరందరూ కూడా జీవిత భాగస్వామితో సింహరాశి వారు ఆనందంగా బాగా గడుపుతారు. ఇంకోటండి, ఇదంతా ఏవైతే మనం చెప్తున్నామో ఇదంతా కూడా శాస్త్రాలకి విశ్వాసాలకి ఆధారంగా ఆధారపడి ఉంటుంది. ఎవరి విశ్వాసం వాళ్ళది. దీనికి ఖచ్చితమైన ఆధారాలు ఉండవు. ఈ సందేహాలకి ఏదైనా నివృత్తి ఏమైనా కావాలి అనుకుంటే మీకు దగ్గర ఉన్నటువంటి మీ యొక్క పండితుల వారిని కూడా సంప్రదిస్తే చాలా బాగుంటుంది. ఈ యొక్క కలకాలం ఛానల్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు ప్రతి సబ్స్క్రైబర్కి పేరున నా ధన్యవాదాలు ఇస్తున్నాను. ఇది నచ్చినట్టయితే ఓ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నమస్కారం అండి.